సో గోరింటాకు టు రీసెంట్ సీరియల్ వరకు నువ్వు తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్నావు. మరి ఎప్పుడు వెండితెర నుంచి ఎప్పుడు పిలుపు రాలేదా? ఒక 2-3 కాల్ వచ్చిందన్న. ఇంకా కూర్చొని మాట్లాడాలి, దేవుడి దయం చూడాలి ఎలా. ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఎప్పుడు రాలేదా? కన్నడ సినిమా చేసా, తెలుగులో సినిమా ఏది రాలేదన్న. సినిమాస్ అనేది తెలుగు రాలే, కన్నడ చేసా. తర్వాత ఇంకా సీరియల్స్. ఇంకా ఓకే, ఇప్పుడు ఈ బిగ్ బాస్ తర్వాత నా కాల్ మొన్న వచ్చింది కాల్. అదే ఫ్రీ అయిన తర్వాత వెళ్ళి మీట్ అవ్వాలి వాళ్ళని. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇంతకుముందు బిగ్ బాస్ విన్నర్స్గా వచ్చిన వాళ్ళు ఎవరు సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో సక్సెస్ అవ్వాలా. మేబీ అది కూడా మార్చొచ్చేమో. అదే నేను అనేది, నిఖిల్ దాన్ని చేంజ్ చేయగలుగుతాడా అని. ఏమో అన్న, ఏం రాసి పెట్టుందో అదే. ఇంకా అంటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఆపను, ప్రయత్నం అనేది చేస్తూ ఉంటా. ఇంకా చూడాలి, అభిమానం, జనాలు ఎలా ప్రేమిస్తారు అవి చూసి ఇంకా దాన్ని పట్టు ఉంటాయి. ఓకే, అంటే ఇప్పటివరకు ఒక లెక్క, ఇక మీదట ఇంకొక లెక్క. నేను చెప్పలేదు అన్నది. నువ్వు చెప్పలేదు, లేని అడుగుతుంది. నేను అంటే నేను అన్నీ రిసీవ్ సేమే తీసుకుంటానా, ఎలా వస్తుందో చూసి కొంచెం హరీ చేసుకోకుండా కొంచెం నిదానంగా చూసుకొని చేసుకుంటా. సెలెక్టివ్ అంటే మంచి స్టోరీ అలా మంచిగా చూసుకొని, మంచిది ఒక చూసుకొని సెలెక్ట్ చేసుకొని చేస్తాను. అంటే ఇవాళ ఒక సీరియల్స్ అనే కాదు, సినిమాలు సీరియల్స్ అనే కాదు, మనకి ఓటీటీ కూడా ఉన్నాం, సిరీస్ ఉన్నాయి, చాలా ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఏంటి ఓన్లీ ఆర్టిస్ట్గానైనా ఇంకేమైనా అదర్ యాంగిల్స్ ఏమైనా ఉన్నాయి నీలో? అంటే రైటరు అలాంటివి ఉంటాయి కదా. అలాంటివి లేదన్న, డాన్సింగ్ ఇదే. ఇంకా దీనికి సంబంధించినది చాలా ఇష్టం నాకు, యాక్టింగ్ కానీ, డాన్సింగ్ కానీ, స్పోర్ట్స్ కానీ. మళ్ళీ అది కాకుండా ట్రావెల్, డ్రైవింగ్ అలాంటిది ఇష్టం, హాబీస్ లాగా. ఇంకా కొంచెం లో ఫీల్ అయితే డ్రైవ్కి వెళ్ళిపోతారు, అట్లా చేసుకుంటున్నా. ఈ మధ్య ఎక్కువైంది అది. ఓకే.